కోరుకుంటున్నాను. వేదిక పైన వేదిక ముందర ఆసీనులైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే సమయంలో మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నా నమస్కారాలు, అభినందనలు. మా యువత, యువ కిషోరాలు ఒక్కొక్కరిని చూస్తామంటే నేను ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహం మా యువతలో చూడలేదు. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. యువత ఏ సైడ్ ఉంటారో ఆ సైడే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాం, గెలిచాం కూడా. తెలుగుదేశం పార్టీ కంచు కోట, తిరుగులేని పసుపు కోట ఈ పొన్నూరు. 83 నుంచి 9 ఎన్నికలు జరిగాయి. 7 సార్లు గెలిపించిన ఘనత ఈ పొన్నూరుది. 7 సార్లు కూడా 2 సార్లు వీరయ్య చౌదరి గారు గెలిస్తే తర్వాత 5 సార్లు గెలిచిన ఘనత నరేంద్ర గారిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరిగి పొన్నూరు పౌరుషం చూపించాలి. మళ్ళీ మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాలి. తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తామని ఒక శపథం చేయాలి. రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఒక ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత, ఆయన ఒక సైకో, ఊరూరికి ఒక సైకోని తయారు చేశాడు. నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరిని అణచాలంటే ఒక సైకోనైతే తొందరలో కంట్రోల్ చేయొచ్చు, కానీ ఊరూరుకుండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే పిలుస్తున్నా, రా కదిలి రా. ఇది 16వ మీటింగు. ఈరోజు నా స్వార్థం కోసమో పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం నేను రాలేదు ఇక్కడికి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి. దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఏ తల్లైనా కష్టపడి పనిచేస్తుంది, చెమటోడ్చి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులయ్యి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఆశిస్తారా లేదా తల్లి? మీరే చెప్పమని అడుగుతున్నా. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు చూస్తా ఉంటే అది సాధ్యమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీకు ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే. జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట. ఆ మార్క్ ఏంటో ఒక్కసారి చెప్తాను మీ అందరికీ. మన హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు అవునా కాదా? 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్కు. 60 రూపాయలు మద్యం బాటిల్, ఆ రోజు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అది జగన్ మార్కు. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, ఇది జగన్ మార్క్ అని. పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్, ఇది జగన్ మార్కు. నిరుద్యోగంలో 24%,
ఇది యువతపై జగన్ మార్కు. ఈ వెర్రిబాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు. ఇది మన కర్మ. ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా దొరికే ఇసుక కేజీల చొప్పున లెక్కేసి అమ్మేస్తున్నాడు ఈరోజు. ఇది జగన్ మార్కు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గోని సంచులు కూడా ఇవ్వలేకపోవడం జగన్ మార్కు తయారైంది. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు. పెట్రోల్ పోసి బీసీ బిడ్డను దహనం చేసిన వాళ్ళు బయట తిరగడం అసలు సిసలైనటువంటి జగన్ మార్క్. ఇది పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం, సీఎం కోసం చెట్లు నరకడం ఈ సైకో మార్క్. ఇది రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సైకో జగన్ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ 1 అదే జగన్ మార్క్. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి గంజాయికి అలవాటైతే ఇంకా ఆ బిడ్డలు మన చేతుల్లో ఉండరు. ఈ రోజు నేను అడుగుతున్నా, గంజాయి దొరకని ప్రదేశం ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నా. దేశానికే సరఫరా చేస్తున్నారు అంటే వ్యవసాయం చెల్లిది కానీ గంజాయి మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం మార్కు ఒక్కసారి చూడండి మీరు. ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలని, 1 కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలని, 3 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలని, 5 కిలోమీటర్లో 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలని, 5 కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలనేది మా మార్కు. అదే తెలుగుదేశం మార్కు. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలకు, మెడికల్ కాలేజీలకు ప్రాధాన్యత ఇచ్చి అవన్నీ తీసుకురావడం, నాలెడ్జ్ ఎకానమీకి తోడ్పడడం అది తెలుగుదేశం పార్టీ మార్కు. 11 డిఎస్సీలు పెట్టాం, 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, అది మా మార్కు. పేద బిడ్డల కోసం, చదువు కోసం విదేశ విద్య ఇచ్చాం, అది తెలుగుదేశం పార్టీ మార్కు. డాక్రా సంఘాలు, నేను చాలా ఆనందంగా ఉన్నా. మిమ్మల్ని గురించి నేను చెప్తాను ఏమిటి నా కళ, నా ఆశయం అనేది. డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించి ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని నాయకత్వం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మా మార్క్ అని చెప్పి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీపం పథకం, ఒకప్పుడు కట్టె పొయ్యలతో మీరు అవస్థపడితే నా ఆడబిడ్డ అవస్థ పడకూడదని ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం అది తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశ ప్రగతిని మార్చినటువంటి ఎయిర్పోర్ట్లో ఓపెన్ స్కై పాలసీ కానీ, టెలికాం పాలసీ కానీ, రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం కానీ, దీనివల్లనే గోల్డెన్ క్వాడ్రిలేటర్ వచ్చింది, సంపద సృష్టించాం, అది తెలుగుదేశం పార్టీ మార్కు. బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్. ఇది దళిత బిడ్డ బాలయోగిని లోకసభ స్పీకర్గా చేయడం తెలుగుదేశం పార్టీ మార్కు. అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సైబరాబాద్ నిర్మాణంతో రైతు బిడ్డలను లక్షాధికారులుగా చేయడం తెలుగుదేశం పార్టీ మార్కు. కియా కంపెనీ మా మార్కు. పట్టిసీమ మా మార్కు. పోలవరం పరుగులు తీయించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామాల్లో వేశాం. గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి మరుగుదొడ్డు కట్టి మీ ఆత్మ గౌరవాన్ని పెంచాం, అది తెలుగుదేశం పార్టీ మార్క్. ఇది పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది తెలుగుదేశం మార్కు. 5 ఏళ్లలో
6 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అది మన మార్కు. మనం ఐటీ ఉద్యోగాలు ఇస్తే, ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం ఎక్కడిచ్చాడు? వాలంటీర్లు 5,000 రూపాయలు. లేకపోతే ఫిష్ మార్ట్లో, బ్రాండీ షాప్లో, మటన్ కొట్లో ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఆయన మార్కు. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, బీసీలకు ఆదరణ, ఇలాంటి పథకాలు 30 పథకాలు ఇచ్చాం. ఎస్సీలకు 27 పథకాలు ఇచ్చాం. ఎస్టీలకు 16 పథకాలు ఇచ్చాం. ఇది తెలుగుదేశం పార్టీ మార్కు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది తెలుగు ఆత్మ గౌరవం. ఒకప్పుడు గుర్తింపు లేని తెలుగు జాతికి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వరం ఆత్మ గౌరవం. అదే మన సంపద, అదే మన వారసత్వం. నేను వచ్చిన తర్వాత చెప్పింది ఆత్మవిశ్వాసం. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచంలో ఏదైనా జయించగలుగుతారని నిరూపించింది తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాపులు, మైనారిటీలు కార్పొరేషన్ ద్వారా ఉపాధి పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ మార్కు. నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి మీరు చూస్తే నాది ఎప్పుడు కూడా ఒక విజన్. జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. మీరే పనైనా చూడండి. నేను 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు ఊహించి దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం. అదే హైదరాబాద్ ఒక నమూనా. మీ ఊర్లో ఉన్నారు, ఆ రోజు ఎవరూ నమ్మలేదు. తెలుగుదేశం పార్టీ ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ రోజు నమ్మి చదివిన వాళ్ళంతా ప్రపంచం అంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఆలోచించి హైదరాబాద్ లాంటి నగరాన్ని మళ్ళీ ఇక్కడ కట్టాలని అమరావతికి శ్రీకారం చుట్టాను. ఆ అమరావతి వచ్చుంటే ఈ ప్రాంతం ఇప్పటికే ఎంతో ముందుకెళ్ళిపోయేది. కానీ దుర్మార్గం. మీరు ఒకసారి చూడండి, ప్రపంచ చరిత్రలో